ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనం. ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ఆమెన్. హల్లెలూయా. ఆమోజు కుమారుడైన యెషయా గారికి కలిగిన దర్శనంలో యెహోవా దేవుడు మాట్లాడుచున్నాడు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, ఆకలిగొన్న వానికి ఆశించినది ఇవ్వాలి. మరి నిజముగా మన జీవిత ప్రయాణంలో ఎప్పుడైనా ఆకలిగొన్న వానికి వారు కోరుకున్న ఆహారము ఇచ్చి తృప్తిపరిచామా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకవేళ మనము అలా చేసినట్లయితే ధన్యులము, ధన్యురాలము. ప్రియ సహోదర సహోదరి, మన ఇంటికి బిచ్చగాళ్ళు వచ్చినప్పుడు మనకు ఉన్నదానిలోనే వారికి సహాయము చేయగలిగిన మనసు ఉండాలి. ఎవరైనా బిచ్చగాళ్ళు వచ్చినప్పుడు వారికి ఆహారం ఇచ్చి తృప్తిపరచాలి. కనీసం వారు ఆశించినది ఎంతో కొంత సహాయం చేయాలి. కానీ వారిని విసుక్కొని దూషించుట, వారిని ఇబ్బందికి గురి చేయుట దేవుని బిడ్డలకు తగదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆకలిగొన్న వారికి వారు ఆశించిన ఆహారము ఇవ్వాలి. కొన్నిసార్లు బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు వారు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. కావున ప్రియ సహోదర, ప్రియ సహోదరి, బంధువులు ఇంటికి రాకముందే మంచి రుచికరమైన భోజనమును తయారు చేయాలి. వారి ఆకలిగొని ఉంటారు కాబట్టి వారికి ఇష్టమైన ఆహారము వడ్డించాలి. వారు ఆస్తిర తినుట వలన చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అనగా ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా నీవు తృప్తిపరచబడతావు. అనగా సమృద్ధి కలిగి ఉంటావు. వేదన, బాధలు, శ్రమలను కూడా ఎదిరించగలవు. అవి నిన్నేమీ చేయలేవు. ఎందుచేతననగా దేవుడు నీ పక్షమున ఉంటాడు. నీ అవసరతలు, అక్కరలు, కొరతలు అన్నీ తీర్చగలరు. నీకు ఎటువంటి కష్టము రాకుండా ఆ దేవాది దేవుడు నీకు తోడుగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సత్యమైనది, యథార్థమైనది, నీతి గలది, జీవము గలది, మనలను జీవింపచేసేది. శ్రమల నుండి విడిపించే వాక్యము, ఆదరణ కలిగించే వాక్యము, నెమ్మది కలిగించే వాక్యము, రక్షించే వాక్యము. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యెహోవా దేవుడు యెషయా గారితో దర్శనంలో మాట్లాడుచున్నారు. మరి నీవు, నేను యెషయా గారి వలె దర్శనములో ఎప్పుడైనా మాట్లాడామా? దేవుని దర్శనము మనము పొందుకోవాలంటే ముందుగా ఆయన శక్తిని పొందుకోవాలి, ఆయన బలమును పొందుకోవాలి. ప్రతి నిమిషము దేవునితో సంబంధము కలిగి ఉండాలి. మనము దేవునిలో నిలిచియుండిన ఎడల ఆయన మనలో నిలిచియుండును. మన వెన్నంటి ఉంటారు. మరియు శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అని వాక్యము తెలియజేస్తుంది. శ్రమపడిన వారికి తగిన జీతము ఇవ్వాలి. వారిని ఇబ్బందులకు గురి చేయకూడదు. వారు ఆశించిన దానికంటే ఎక్కువ జీతము ఇవ్వాలి. ఇది దేవుని వాక్యానుసారంగా మనము పాటించాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కష్టపడి పనిచేసిన వానికి తక్కువ జీతము ఇచ్చి వారిని దుఃఖపరచకూడదు. ప్రియ సహోదర సహోదరి, కష్టపడిన వానికి వారు ఆశించినది వారికి ఇచ్చి తృప్తిపరిచినప్పుడు చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. చీకటి అనే శ్రమలలో వెళ్ళినా అవి నిన్నేమీ చేయలేవు. నీవు సురక్షితముగా ఉంటావు. శ్రమలలో కూడా విజయాన్ని పొందుకుంటావు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యానుసారంగా జీవించి ఆ దేవాది దేవుని మెండైన దీవెన ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.